హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీట్స్ అండ్ బ్లూమ్స్ బై అఖిల. ఈరోజు మనం ఈ థ్రెడ్ జ్యువెలరీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ మ్యాంగో పెండెంట్ డిజైన్ చేద్దాం. మ్యాంగో డిజైన్ కోసం ఫస్ట్ ఒక గ్రీన్ బిగ్ డ్రాప్ తీసుకొని దాని చుట్టూ స్టోన్లెస్ స్టిక్ చేయాలి. ఆ తర్వాత జర్దోసి స్టిక్ చేయాలి. జర్దోసి చుట్టూ 3mm రౌండ్ రెడ్ కుందన్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ జర్దోసి మ్యాంగో షేప్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన 3mm రౌండ్ వైట్ అండ్ రెడ్ డ్రాప్ స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 డిఫరెంట్ సైడ్స్లో టిప్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా 3 డిజైన్ చేయాలి. 2 ఇయర్ రింగ్స్ కోసం, 1 పెండెంట్ కోసం. నెక్స్ట్ బ్లాక్ సిల్క్ థ్రెడ్ తీసుకొని క్లయింట్కి కావాల్సిన విడ్త్ కోసం 40 వ్రాప్స్ ఆఫ్ థ్రెడ్ ఎగ్జామ్ ప్యాడ్కి, నార్మల్ ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, దానికి చుట్టాను. ఇలా 3 times 40 వ్రాప్స్ తీసుకొని ఒక ఎడ్జ్కి గ్లూ పెట్టి బ్రేడ్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఎండ్స్లో జరీ చుట్టాలి. ఆ వీడియో మిస్ అయిపోయింది, అందుకే చూపించట్లేదు. జరీ చుట్టి థ్రెడ్ని కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ వైట్ రౌండ్ పెండెంట్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ గ్రీన్ రౌండ్ కుందన్ స్టిక్ చేయాలి. ఆ తర్వాత స్టోన్లెస్ స్టిక్ చేయాలి. స్టోన్లెస్ తర్వాత జర్దోసి ఇలా మీకు ఏ సైజ్లో కావాలనుకుంటే అన్ని రౌండ్స్ స్టిక్ చేసుకోవాలి. నేనైతే మిడిల్ పెండెంట్కి 3 rounds అండ్ సైడ్ పెండెంట్స్కి 2 rounds పెట్టి డిజైన్ చేశాను. ఆ తర్వాత 3 పెండెంట్స్కి మీద స్క్వేర్ పెట్టాను. ఇప్పుడు పెండెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. మీరు ముందు షార్ట్ వీడియో చూసినట్టయితే ఈ పెండెంట్స్ డిటాచబుల్ అని చెప్పాను. సో అవి ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ప్రాసెసే. ఏంటంటే ఐపిన్స్ తీసుకొని బెండ్ చేయాలి, అంతే. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఆ బెండ్ చేసిన ఐపిన్ పెండెంట్స్కి స్టిక్ చేస్తే పెండెంట్స్ అన్నీ రెడీ అయిపోయినట్టే. ఈ పెండెంట్స్ ఎలా అటాచ్ అండ్ డిటాచ్ చేసుకోవాలో చూసేయండి.